ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపడుతున్న జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది కేంద్ర హోంశాఖ. ఈసారి జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపట్టనున్నట్టు ప్రకటించింది. దేశ 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017 మార్చి 1 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. దీంతో పాటే కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రెఫరెన్స్ తేదీగా ప్రకటించింది. జనగణన ప్రక్రియ కోసం మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగనుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తోంది కేంద్ర హోంశాఖ. డేటా భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. సాధారణంగా దేశంలో జనగణనను 10 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. దాని ప్రకారం తీసుకుంటే 2021లోనే జనగణనను నిర్వహించాలి. అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తొలిసారిగా జనాభా గణనను నిర్వహించనుంది కేంద్రం. ఇందుకోసం ప్రభుత్వం 8,754.23 కోట్లను కేటాయించింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేటింగ్ కోసం మరో 3,941.35 కోట్లు ఇచ్చింది. మొత్తంగా జనగణన కోసం 12,695.58 కోట్లను కేటాయించింది. అయితే ఈ 4 ఏళ్లలో జనాభా పెరగడంతో బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేయనుంది కేంద్రం.